దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ యుగయుగములకు కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం. మరొక పర్యాయం యెహెజ్కేలు ప్రవక్తకు ప్రభు తూరు అనేటి పట్టణం గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడమని చెప్తున్నారు. ఆ ప్రవచనం ఎలాంటి ప్రవచనం అంటే అంగలార్చవలసిన ప్రవచనం, అనగా విలాపం, దుఃఖంతో కూడుకున్నటువంటి ప్రవచనాన్ని తెలియచేయమంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అంత్యక్రియలు సమయంలో విలాపాలు చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే ప్రభువారు ప్రవచనంలోనే అది విలాపము, దుఃఖము అని తెలియచేస్తూ ఉన్నారు. సహజంగా ప్రవక్తల గ్రంథాల్లో అప్పుడప్పుడు నగరాలు పాడైనప్పుడు, జనాలు మృతి చెందినప్పుడు విలాపం చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ప్రవక్త అయినటువంటి యిర్మీయా ఒక గ్రంథాన్నే రాశారు, విలాప వాక్యాలు అని. ఎందుకు అంటే ఆయన నిత్యము కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంతో ప్రయాసపడిన గొప్ప దైవజనుడు, ప్రవక్త. ఆయన సేవా దినాల్లో ఎంతో ప్రయాసపడి కన్నీళ్లతో వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వారికి ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని అందించిన మారు మనసు పొందక, పశ్చాత్తాపం పడక, ప్రభు వైపు తిరగకుండా వారి కాలాన్ని గడిపేశారు. ప్రవక్త సేవ అంతా కూడా అలాగే జరిగిపోయింది. ఆయన ఏడ్చిన ఏడ్పు మరొక ప్రవక్త ఎవరు ఏడ్చినట్లు బైబిల్ గ్రంథంలోనే లేదు. ఆయనకు కన్నీటి ప్రవక్త అనే పేరు కూడా రాయడం జరిగింది. అంత కన్నీళ్లు కార్చినటువంటి ప్రవక్త మరలా ఇక్కడ యెహెజ్కేలుతో చెప్తూ, నీవు ఈ మాటలు ఇలాగున ప్రకటన చేయాలి. ఈ తూరు అనేటువంటి పట్టణానికి ఈ విషయాన్ని చెప్పాలి అన్నారు. ఈ తూరు పట్టణానికి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే మనం అందులో కొంచెం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అది సముద్రం రేవుల మధ్య ఉన్నటువంటి అనేక తీరాల ప్రజలు, అనేక చుట్టుపక్కల ప్రాంతాలు, పట్టణాల ప్రజలు వర్తకానికి వస్తూ వెళుతున్నటువంటి ఒక చక్కనైన చూడ ముచ్చటైన పట్టణం. దాని గురించి ఏం చెప్తుందనంటే బైబిల్ గ్రంథంలో అది సంపూర్ణమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నది అని. ఆ పట్టణం అట సంపూర్ణమైన సౌందర్యాన్ని కలిగి ఉందట. అంటే వంకర లేని, లోపం లేని అందం ఆ పట్టణానికి ఉంది. ఇది లోపం ఉంది ఈ పట్టణానికి, ఇది తక్కువ అయ్యింది, లేకపోతే ఇది ఉంటే బాగుండును ఈ పట్టణంలో అని అనకుండా అన్ని కలిగి ఉన్నటువంటి పట్టణం. అక్కడే ప్రాబ్లం వచ్చింది. అక్కడే ఈ ప్రవచనం చెప్పవలసిన అవసరత ఏర్పడింది. ప్రతి మనిషి కూడా శరీరంలో ఏదొక భాగం వాళ్ళకి తెలిసినా, లేకపోతే ఇతరులకు కూడా తెలిసేలాగా లోపం కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. నాకు ఏ లోపం లేదు, నేను పరిపూర్ణమైన వ్యక్తిగా ఉన్నాను అని అనుకోవటానికి కుదరదు. నేను ఎర్రగా ఉంటే బాగుండను, లేకపోతే నేను జుట్టు ఉంటే బాగుండను, లేకపోతే ఏదొకటి నేను చెప్పనవసరం లేదు. ప్రతి మనిషి కూడా ఏదొక విషయమై ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగున
పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఏ వ్యక్తిని దేవుడు చేయటానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే తన లోపం దేవుని వైపు చూపించాలి అని, తనకు కలిగినటువంటి లోపం దేవుని గుర్తించి ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు అని తెలియచేయటానికి. బైబిల్ గ్రంథంలో అబ్షాలోము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను పరిపూర్ణమైన సౌందర్యవంతుడిగా మనకి గుర్తు చేసుకోవాలి. అయితే అతనికి సౌందర్యమైనటువంటి రూపం ఉంది కానీ గుణం మాత్రం సౌందర్య గుణం లేదు. అంటే చెప్పుకోవడానికి అతను కూడా లోపం ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది అందంగా ఉన్నవారు ఉన్నారు. యోసేపు అందగాడే, దావీదు అందగాడే. కానీ వారిలో కూడా ఏదొక లోపం, ఏదొక బాధ, ఏదొక వేదన ప్రభు వైపు చూసేలాగా చేసింది. యోసేపుకి అందరూ విడిచిపెట్టవలసినటువంటి బాధ ఏర్పడింది. దావీదు కూడా ఒంటరితనాన్ని అనుభవించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదొక బాధ అనేది ఉంది. కానీ ఈ తూరు పట్టణం అలాగ లేదు. పరిపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది. ఎప్పుడైతే పరిపూర్ణత కలిగి ఉందో దానికి గర్వం వచ్చేసింది. నాకు ఏ లోపం లేదు, సర్వ సమృద్ధి ఉంది, నా పరిస్థితి ఇంత బాగుంది అని గర్వం తనకి చోటు చేసుకుంది. ఈ రోజున చాలా మందికి చాలా లోపాలున్నా గర్వం కూడా చాలా ఎక్కువే కనబడుతూ ఉంది. అందుకనే ప్రభు వారు పోల్చి చెప్తున్నారు. 28వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకు ఆ మాటలు కనబడుతుంటాయి. నీవు విర్రవీగి నేనొక దేవుణ్ణి సముద్రం మధ్య, ఒక దేవుణ్ణి సింహాసనం మీద నేను కూర్చున్నాను అని నువ్వు అనుకుంటున్నావు అని ప్రభువు తెలియచేస్తున్నాడు. అంటే ఏ లోపం లేదు గనక నేను దేవుణ్ణైపోయాను, దేవుణ్ణై ఉన్నాను అని అది భావించడం ప్రారంభించిందట. ఎందుకనంటే ఆ చుట్టుపక్కల అనేక పట్టణాలకు ప్రధానమైన పట్టణంగా, అనేక పట్టణ ప్రజలకు అది మంచి వర్తకం అనగా వ్యాపారంకి ఉపయోగపడే పట్టణంగా ఉంది. అనేక మంది వ్యాపారాలు చేసుకుంటూ బాగా డెవలప్ అయిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కనుక వీటన్నిటినీ మనసులో పెట్టుకున్న తర్వాత దానికి అహంకారం, గర్వం అనేది వచ్చేసింది. అందుకని ప్రభు ఏం పోలుస్తున్నాడనంటే అహంకారం ఓడ ముప్పుకు దారి తీస్తుంది అనే మాటను గుర్తు చేస్తున్నాడు. దానికి కలిగినటువంటి అహంకారం ఒక ఓడలాగా పోలుస్తూ ఉంటే అది ముప్పుకు దారి తీస్తుంది అని. టైటానిక్ షిప్ గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. దాని గురించి ఒక సినిమా కూడా తీయడం జరిగింది. ఆ కెప్టెన్ ఇలాగ అనుకున్నాడట, దేవుడు కూడా ఈ షిప్ ని ఏమీ చేయలేడు అని. ప్రారంభించబడినటువంటి 4 రోజుల్లోనే షిప్ మధ్యలో విరిగిపోయింది. కారణం ఏంటి అనంటే ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటే గెలుస్తామేమో కానీ దేవుడి మీదకు మాత్రం గొడవకి వెళ్తే 100% ఓడిపోతాం. దావీదు గొలియాతును చంపడానికి గల కారణం ఏంటి అనంటే గొలియాతు ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తూ అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడితో ఆగితే బాగుండు గాని ఇశ్రాయేలులు పూజించే దేవుడని యెహోవాను దూషించడం మొదలు పెట్టాడు. దావీదుకి అక్కడ రోషం వచ్చేసింది, నా దేవుణ్ణి అంటావా అని. అందుకనే దేవుడు దావీదు పక్షాన్ని నిలబడి, ఇదిగో నువ్వు వెళ్ళు దావీదు, నేను యుద్ధం చేస్తానన్నాడు. విశ్వాసంతో బలమైనటువంటి గొలియాతును అవలేలగా కొట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రభు ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుణ్ణే లెక్క చెయ్యలేని జీవితం ఉంటే అలాగే పడిపోతావు. ఏ రోజైనా ఏ పరిస్థితి అయినా నువ్వు దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుడితో నాకు పని లేదు అని నువ్వు భావిస్తున్నావా, నువ్వు ఎంతటి వ్యక్తివైనా ఎంతటి ఎదిగినా నీ పని ఖచ్చితంగా ఫినిష్ అయిపోతుంది. గడిచిన ముందు నెలలో మనం అమెరికా గురించి విన్నాం. లాస్ ఏంజల్లో ఒక గొప్ప మీటింగ్ పెట్టారు. సినీ సంబంధించినటువంటి టాలీవుడ్ వారందరూ కూడా పెట్టినప్పుడు దేవుడికి 0 మార్కులు వేశారు. బుద్ధిహీనమైన ప్రజలు వారికి ఉన్న సౌందర్యాన్ని చూసుకున్నారు, వారికి ఉన్న ధనాన్ని చూసుకున్నారు, వారికి ఉన్న ఫేమ్ చూసుకున్నారు. దేవుడికి ఎన్ని మార్కులు వేస్తామంటే దేవుడికి 0 అనుకున్నారు. అసలు ఆయన హీరో,
హీరోని హీరోగా పోల్చడం మానేసి పనికి వాళ్ళని మేకప్లు వేసుకుని సినిమా సంబంధించినటువంటి వారే నిజమైన హీరోలు అనుకొని అసలైన హీరోని జీరోని చేసేస్తే ఆ హీరో వీళ్ళని జీరో చేసి పడేశాడు. జ్ఞాపకం పెట్టుకో, ఎప్పుడు కూడా దేవునికి చెందవలసిన మహిమ ఘనత ఆయనకి చెందితే ఆయన మనల్ని ఎప్పుడు హీరోలాగే ఉంచుతాడు. ఆయనకి వెళ్ళవలసినటువంటి ఘనత ఆయనకు మన ద్వారా ఎప్పుడు వెళ్ళాలి. మనకి ఎన్ని రకాల టాలెంట్స్ ఉన్నా, మనకి ఎంత సామర్థ్యం ఉన్నా, మనకి ఎన్ని రకాలైనటువంటి వాటిని మనం పొందుకున్నా, ఎంత స్థితికి ఎదిగినా మనం ఎప్పుడు జీరో అని అనుకుంటే హీరోగా మన పక్కన వచ్చి ఆయన నిలబడతాడు. మనం 10 అయిపోతాం. జ్ఞాపకం చేసుకో, మన విలువే మారిపోతుంది. కానీ దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో, దేన్ని బట్టి పేటరేగిపోతున్నావో, దేన్ని బట్టి గర్వపడుతున్నావో, దేన్ని బట్టి తలబిరుసుతనంతో నువ్వు ప్రవర్తిస్తున్నావో అది ఖచ్చితంగా ఒక దినాన నీకు ముప్పే అయిపోతుంది. ఇంటి వారి గురించి కానీ, బలం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, అందం గురించి కానీ, నీకున్న అనుకూలతను గురించి కానీ, నీకున్న పదవి గురించి కానీ, నీకున్నటువంటి ఉద్యోగం గురించి కానీ, నీ సంపాదన గురించి కానీ, దేని గూర్చి కూడా ఎన్నడూ గర్వపడకు. కలిగిన వాటిని బట్టి ప్రభువుని మాత్రం కనపరచు చాలు. అవి సుస్థిరంగా ఉంటాయి. నువ్వు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఈ తూరు పట్టణానికి దేవుడు ఎందుకు దుఃఖంతో కూడుకున్నటువంటి ప్రవచనాన్ని పలకమన్నాడు అర్థమైందా మీకు? వారికి కలిగినటువంటి పరిపూర్ణత గర్వానికి తీసుకువెళ్ళిపోయింది. నీ కలిగిన వాటిని బట్టి నువ్వు గర్వపడుతున్నావా? జాగ్రత్త, చాలా జాగ్రత్త. నువ్వు ఎవరిని ఏమి కలిగి ఉన్నా గర్వపడ్డావా, నీ పని అయిపోయిందనే మాట, ఆ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట గుర్తు పెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో గర్వానికి తర్వాత నాశనం వస్తుంది అని ఉంది. నువ్వు నాశనం అయిపోబోతున్నావు. కారణం ఏంటంటే గర్వంతో నడుస్తున్నావు. అయిపోయింది నీ పని. ఎంతటి వారైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా గర్వం మాత్రం ఎప్పటికీ నీ దగ్గరికి రానియకుండా చూసుకో. నువ్వు బాగుంటావు. 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. 10 మందికి దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. ఈ తూరు నగరం నీటిలో పయనిస్తున్న ఓడతో పోల్చబడింది. ఎర్మోను పర్వతానికి మరొక పేరే సేనీరు. ఇది దేవదారు వృక్షాలకు ప్రసిద్ధిగా ఉంది. ఇంకా చెప్తారు, బాషాను నుంచి వచ్చినటువంటి సింధూరమానులు దానికి నిర్మాణం చేయబడ్డాయట. ఆ వాడకు సీదోను పట్టణం నుంచి తెడ్లను తీసుకొచ్చారట. సీదోన్ అనగా తూర్పుకు, తూరు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉత్తరానున్న నగరం అది. ఈ అర్పాదు అనేది ఉంది. అది సీదోను ఉత్తరాన కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఊరై ఉన్నది. గెబేల్ అనేటువంటి పట్టణం ఉంది. ఇది సీదోనుకు అర్పాదుకు మధ్య ఉన్న నగరం. ఇలాగున అనేక పట్టణాలతో, అనేక ఊర్లతో, అనేక నగరాలతో పోల్చబడి ఉంది అంటున్నారు ఆయన దేవుడు. ఈ యొక్క ఓడను నిర్మాణం చేయటానికి చాలా రకరకాలైనటువంటి వాటిని వాడారు అని దాని గురించిన వివరం చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఆ ఓడ నిర్మాణానికి ఒక్కొక్క కలప తీసుకురావడం జరిగింది. తెడ్డు కోసం ఒకటి, దాని చెక్కల కోసం ఒకటి, దాని లోపల పొదగడానికి మరొకటి, దాని జెండాకి వేయటానికి మరొకటి. ఇలాగున ఒక్కొక్క ప్రాంతం నుంచి దానికి చెక్కలను తీసుకొచ్చి అది చక్కగా నిర్మాణం చేశారట. ఆ ఓడ గర్వపడుతుందన్నాడు. ఆ ఓడే గర్వానికి కారణం అయిపోయింది. ఏంటంటే అందంగా అలంకరించబడింది.
ఈ తూరు పట్టణంలో నిర్మాణం చేయబడినటువంటి ఓడలాగా గర్వంతో పేటరేగిపోతున్నారు మనుషులు అని. ఈ నిర్మాణం చేయబడినటువంటి ఓడ పారసిక దేశపు వారి దగ్గర నుంచి సైనికులను తీసుకొచ్చి కొనుక్కోగలిగినటువంటి సొమ్మును సంపాదించేసుకుంది. దానికి ఏమి తక్కువ కాకుండానట్లుగా అన్ని కూడా సమృద్ధిగా ఉందట. ఈ అధ్యాయంలో అనేక పట్టణాల పేర్లు రాయబడున్నాయి. యోనా గ్రంథంలో యోనా చరిత్ర గురించి చదివినటువంటి ఒక శాస్త్రవేత్త అసలు ఈ నినివే పట్టణం ఉందా అని, బైబిల్లో రాయబడినవి నిజమేనా అని పరిశోధన చేయాలనుకున్నాడట. ఇలాగ బైబిల్ చదవడం ప్రారంభించాడు. అనేక పట్టణాలు, నగరాలు, అనేక ప్రాంతాలు, ఊర్లు పేర్లు చూసినప్పుడు అతను పరిశోధన చేయడం ప్రారంభించాడు. నినివే పట్టణం గురించి అతనికి బాగా ఆసక్తి కలిగి నినివే పట్టణం ఉందా లేదా అని పరిశోధన చేయడం ప్రారంభించాక చరిత్ర పుటంలోకి వెళ్ళి చూస్తే నినివే పట్టణం కనబడింది. అతనికి ఆధారాలు కనబడ్డాయి. అప్పుడు నమ్మాడట. ఈ బైబిల్ గ్రంథం చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. ఉన్న ప్రతి పేరు, ప్రతి ఊరు బైబిల్లో రాయబడింది. అప్పటికి ఇప్పటికి చాలా పేర్లు అలాగే ఉన్నాయి. కొన్ని పేర్లు మార్చబడ్డాయి తప్ప ఇది మాత్రం వాస్తవంగా జరిగింది బైబిల్ గ్రంథం అంతా కూడా అని ఒక శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు. అతను ఎవరో ఒప్పుకుంటే ఈ బైబిల్ గ్రంథానికి విలువ కాదు. అసలు బైబిల్ గ్రంథమే ఒక అమూల్యమైనది. దేవుని ఆత్మచేత ప్రజలను ప్రేరేపించి రాయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య గ్రంథం. ఇది పరిశుద్ధమైన గ్రంథం. ఇందులో అనేక పేర్లు ఎందుకు రాయబడ్డాయి అనంటే, మీరు కావాలనంటే వెళ్ళండి, ఇది ఆధారపూరితమైనదని రుజువు చేయటానికే దేవుడు ముందుగానే ఆ విషయాలను పొందుపరిచారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అనేక పేర్లు ఇందులో ఎందుకు కనపడుతున్నాయంటే, ఇదంతా కూడా చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితిని బయటకు పెట్టటానికై ప్రభువారు మనకి తెలియచేసినాడు అని మనం గమనించగలుగుతాం. ఎందుకు దానికి గర్వం వచ్చింది అనంటే, అనేక రకాలైనటువంటి సరుకులు సమృద్ధిగా ఉన్నాయట. పరిపూర్ణమైన సౌందర్యం ఉంది. అనేకమైనటువంటి వస్తువులు, అనేకమైన సరుకులు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతం. వాడ నిండా కూడా సమృద్ధి అయిన సరుకులు ఉన్నాయి. అలాగున సమృద్ధి 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 కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, సమృద్ధి కలిగినటువంటి తర్షీషు ప్రాంతమును పోల్చుతున్నాడు ఇక్కడ. అంటే తర్షీషు పట్టణంలో ఉన్న సమృద్ధిని ఇక్కడ కూడా అదే సమృద్ధి ఉంది అని. సమృద్ధి తర్షీషు పట్టణం కంటేనట ఈ తూరు పట్టణంలోనే ఎక్కువ ఉందంట. కాబట్టి తర్షీషు నుండి కూడా ఇక్కడికి వ్యాపారానికి వస్తున్నారట. అంటే ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి పట్టణాలు గాని, ఓడరేవులు గాని అన్నిటినీ పోల్చుకుంటే ఈ తూరుకున్నటువంటి గొప్పతనం ఇంక దేనికి లేదట. అందుకని దానికి గర్వం. సమృద్ధి ఉంది దానికి, అందరిలో కూడా మంచి పేరుంది కాబట్టి గర్వం. మరలా గుర్తు చేస్తున్నాడు ప్రభువారు, నువ్వు ఏదైతే కలిగి సమృద్ధిగా ఉన్నాను అని అనుకుంటున్నావో దాన్ని బట్టి ఎప్పటికీ గర్వాన్ని రానియొద్దు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైపోవడానికి గల కారణం ఏంటంటే సమృద్ధి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ఆనుకుని 2 నదులు ప్రవహించటం చేత ఆ నీళ్లు వలన చక్కగా పంటలు పండుతుంటే, సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంటే,
సుఖ సంబంధమైనటువంటి ఆలోచనలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కలిగిన సమృద్ధే వాళ్ళని గర్వానికి తీసుకువెళ్ళిపోయింది. పాపానికి దారి తీసేసింది. నాశనం అయిపోవడానికి కారణమైంది. పైనుంచి అగ్నిగంధకాలు కురిసి తగలపెట్టబడడానికి కారణమైపోయింది. ఈ తూరు నాశనం అయిపోవడానికి గల కారణం సంపూర్ణమైన సౌందర్యము, సమృద్ధి, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడాన్ని బట్టియే. అంటే నువ్వు దేవుని చేత హెచ్చించబడిన వ్యక్తివైతే, నువ్వు పైకి లేవనెత్తబడగలిగిన వ్యక్తివైతే, ఏ రోజు దేని నిమిత్తం నువ్వు గర్వపడొద్దు అని ఈ తూరు గురించి, ఆ వాడ గురించి హెచ్చరిక చేస్తున్నట్లుగా నీకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రస్తుతం నువ్వు ఇలాగ అనుకోవచ్చు, నాకు ఏ పేరు లేదు, నాకు ఏ గొప్పతనం లేదు, కాబట్టి నాకు గర్వము లేదు, రాదు అనుకోవచ్చు. కానీ రాబోయే దినాల్లో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను పై స్థానంలో పెట్టబోతున్నాడు. ఉన్నతమైన పదవి ఇవ్వబోతున్నాడు. సమృద్ధైనటువంటి పరిస్థితులు నీకు కలుగు చేయబోతున్నాడు. అనేక మందికి పనిని కల్పించే ఉన్నత శ్రేణిలో నిన్ను ఉంచబోతున్నాడు. 10 మందికి దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు. అందరూ నిన్ను చూసి గొప్ప చెప్పుకునేలాగా చేయబోతున్నాడు. అనేక మంది నీ దగ్గరికి వచ్చి నీ సహాయం కోరే వ్యక్తిగా నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. నిన్ను పైవానిగా, ఉన్నతమైన వారిగా, అన్ని కలిగిన వానిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉంచబోతున్నాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను లేవనెత్తుతాడు, పై స్థానంలో ఉంచుతాడు గనక అన్ని సమృద్ధిగా ఉంటాయి గనక ఉన్న సమయంలో నువ్వు గర్వపడకుండా ఉండాలని ముందే నీకు గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ నిన్ను నమ్మి గనక దేవుడు ఆ స్థానాన్ని ఇస్తే సంతోషం. నిన్ను నమ్మక నువ్వు గర్వంతో ఉంటావని తెలిస్తే ఆ స్థానానికి నువ్వు వెళ్ళటానికి కూడా ఇష్టపడొద్దు. ఎందుకనంటే దేవునికి దూరం చేసే ఏదైనా, ఎలాంటిదైనా, అలాంటిది మనకు దూరంగా ఉండడమే మంచిది. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నీ జీవితం ఈరోజు అణగారిన, దిగజారిన, ఏ యోగ్యత అర్హత లేని కింద స్థితి కలిగి ఉన్నదేమో, నా ప్రభు తప్పకుండా నిన్ను అందరికంటే పైవానిగా, పైదానిగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆ టైంలో గర్వం లేకుండా ఉండాలి. ఈరోజు ఎలాంటి వినయము, దైవ భయము, భక్తి కలిగి ప్రభులో నడుస్తున్నావో, చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావో, చక్కగా ఫలాలు ఫలించడానికి సిద్ధపడుతున్నావో, ఆ స్థితినే ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఎదిగించుకోవడానికి ప్రయత్నం చేయి, గాని భౌతికమైన దేనిని గురించి గర్వపడకు. ఒకవేళ ఆత్మీయంగా కూడా బాగున్నప్పుడు ఆత్మీయమైన గర్వం కూడా రానీకు. నేనే బాగా పాడుతాను, నేనే బాగా మాట్లాడుతాను, నేనే 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 అనే ఆ ఫీలింగ్ కూడా నీకు రానీకు. ఎప్పుడైతే నువ్వు అలాగ ఉన్నావో నీకు క్షేమము విస్తరించబడుతుంది. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు వరకు దాని గొప్పతనం గురించి చెప్పారు, ఇప్పుడు వరకు అది కలిగిన సౌందర్యం గురించి చెప్పారు, ఇప్పుడు వరకు దాని కలిగినటువంటి సమృద్ధిని గురించి మాట్లాడారు. కానీ జనాల తర్వాత ఏం చెప్పబోతున్నారంటే బాధను వ్యక్తం చేయబోతున్నారు, ఏడుతూ ఉండబోతున్నారు. ఎందుకంటే అనేక మంది వ్యాపారులు ధనాన్ని సంపాదించుకున్నారు, చాలా మంది ధనికులైపోయారు, ప్రయోజనకరమైన పరిస్థితులు పొందుకున్నారు, పై స్థానాల్లోనికి వెళ్ళిపోయారు వ్యాపారాలు చేయడం వల్ల. అక్కడ జరిగినటువంటి దాని వలన ఎంతో మేలు పొందుకున్నారు. అయితే వాళ్ళ స్థితి ఒక రోజున ఇది ఎప్పుడైతే నాశనం అయిపోయిందో బాధపడడం ప్రారంభించారు. దాన్ని చూసి అంగలార్చడం ప్రారంభించారు. అయ్యో ఎంత పని జరిగిపోయింది అని మాట్లాడుకోవడం ప్రారంభించారు. కనుక జ్ఞాపకం చేసుకో, నీ గురించి ఎప్పుడు కూడా మంచి చెప్పేలాగే బ్రతుకు, గాని బాధ వేదన చెప్పేలాగా నువ్వు బ్రతకూడదు. నాశనానికి కారణం ఏంటో తెలుసుకున్నావు. ప్రాముఖ్యంగా గర్వం కారణం, సంపూర్ణ సౌందర్యం కారణం, సమృద్ధి కారణం, గొప్ప పేరు ప్రఖ్యాతులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు అట్టి విధంగా నువ్వు వెళ్ళిపోక దైవ భయము, భక్తి కలిగి సాగిపోగలిగితే ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటావు. అలాంటి కృప నీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.